మీకు కనిపిస్తున్న ఈ ఇల్లు అయితే సేల్గా ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే లాస్ట్లో ఫోన్ నెంబర్ అనేది పెడతాను. ఆ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా కస్టమరు మీతో అప్రోచ్ అవుతారు. ఇది ఎక్కడో కాదండి, విజయవాడ మెయిన్ సెంటర్ వన్ టౌన్లోనే ఈ హౌస్ అనేది సేల్కి అయితే ఉందన్నమాట. ఇది రెంట్లకి ఇచ్చుకోవడానికి కానీ లేదంటే చిన్న ఫ్యామిలీస్ ఉండడానికి కానీ బాగా సెట్ అవుతుంది. ఇది ఈ పైన నుంచి మీకు ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా అయితే పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఎల్ షేప్ ఆకారం అనమాట. ఇది కింద ఈ రెండు పోర్షన్లు, ఆ కింద ఒక రెండు పోర్షన్లు ఉన్నాయి. అలాగే దీని కింద కూడా ఒక పోర్షన్ ఉంది. ఇది దారండి. చాలా బాగుంది బిల్డింగ్ మాత్రం. ఇది విజయవాడ మెయిన్ సెంటర్ వన్ టౌన్లోనే ఈ హౌస్ అనేది సేల్కి అయితే ఉంది. ఇది మొత్తం కంప్లీట్గా వర్క్ మొత్తం చేయించారు. ఇదేం దుర్గగుడి, అలాగే బస్ స్టాండు, రైల్వే స్టేషన్, అట్లాగే మన గాంధీ హిల్లు కానీ సితారా కానీ మొత్తం దగ్గర దగ్గర ఉన్న ప్లేస్ ఇది. ఇది సితారా కొండ, ఎనరాగా చూసింది గాంధీ హిల్ అండి. ఇది గాంధీ హిల్లు. ఇక్కడే బస్ స్టాండింగ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఉంటాయి. ఇక ఇట్లాగ కిందకు వచ్చినట్లయితే ఈ కింద రెండు పోర్షన్లు అయితే ఉన్నాయి. చిన్న ఫ్యామిలీస్కి బాగా సెట్ అవుతుంది. రెంట్లకి ఇచ్చుకోవాలనుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. రెంట్ల పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఇది రెంట్లు పరంగా అయితే ఒక 30,000 దాకా వస్తుంది అని అన్నారు. వీళ్ళకి ఎవరి సపరేట్గా ఉంది కరెంట్ కానీ ప్రతిదీ కూడా. లోపల రూములు చూస్తే ఇలాగైతే ఉన్నాయండి. ఒక పెద్ద రూమ్ ఒకటి ఉంది, ఆ వెనకమాల కిచెన్ ఒకటి ఉంది. అట్లాగా పక్క పక్కన రెండు పోర్షన్లు ఉన్నాయి. అట్లాగే కింద కూడా రెండు పోర్షన్లు అయితే ఉన్నాయి. అట్లాగే సాయంత్రం కింద రోడ్డు వైపుకి ఒక పోర్షన్ అనేది ఉందన్నమాట. చిన్న ఫ్యామిలీస్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఇది వంటగది. ఇది వంటగది అండి మీకు చూపించింది. ఇది వచ్చేసి మామూలుగా రూము, బెడ్రూమ్ కానీ హాల్ కింద కానీ వాడుకోవచ్చు. అలాగే ఇది ఎలాగ ఉందో ఆ పక్కన ఈ పోర్షన్ కూడా అంతే అలాగే ఉంది. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఒక పెద్ద రూము, ఆ వెనకమాల వంటగది. చిన్న ఫ్యామిలీస్కి అయితే బాగా సెట్ అవుతుంది. రెంట్కి ఇచ్చుకోవడానికి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ లైన్ కానీ కరెంట్ కానీ ఏది లోతు అనేది లేదు. మొత్తం కంప్లీట్గా వుడ్ వర్క్ కూడా చేసేసి మొత్తం పెయింట్లు మొత్తం వేసేసి కస్టమర్ అయితే అమ్ముతున్నాడు. మీకు ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫోన్ నెంబరు ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు. అయితే దీని బిల్డింగ్ రేట్ ఎంత అనేది డైరెక్ట్గా ఓనరే మీతో మాట్లాడతాడు. పక్కా రిజిస్ట్రేషన్ అండి ఇది. ఇది చాలా క్రితమే రిజిస్ట్రేషన్ అయిన బిల్డింగ్ ఇది. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇది విజయవాడ వన్ టౌను, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, బ్రాహ్మణ వీధిలో ఈ ఇల్లు అనేది ఉంది. ఇది సేల్కి అయితే ఉందన్నమాట. మొత్తం పెయింట్లు కూడా వేయించేస్తున్నారు. మీరు డైరెక్ట్గా కొనేసుకొని దిగిపోవచ్చు. అలాగైతే కస్టమర్ అయితే మొత్తం దీన్ని రిపేర్ వర్క్స్ అన్నీ చేపించేసి వాటర్ లైన్ కానీ కరెంట్ కానీ పెయింటింగ్ కానీ వుడ్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్గా అయితే చేసేస్తున్నాడు. డైరెక్ట్గా మీరు కస్టమర్తో మాట్లాడేసుకొని ఇది సేల్గా అయితే తీసుకోవచ్చు అనమాట. పక్కా రిజిస్ట్రేషన్ ఇది, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఈ బిల్డింగు దగ్గరలోనే మన బస్ స్టాండింగ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అట్లాగే దుర్గగుడి కానీ గాంధీ హిల్ కానీ సితారా సెంటర్ కానీ మొత్తం నడిబొడ్డున ఈ ఇల్లు అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇది కొంచెం ముందుకెళ్తే అది రోడ్ అనమాట, మెయిన్ రోడ్ అది. ఇదిగోండి, బయట నుంచి చూస్తే బిల్డింగ్ అయితే ఇలా ఉంది. ఈ కింద కూడా ఒక చిన్న పోర్షన్ అనేది ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే ఒక చిన్న పోర్షన్ ఇది. అంటే ఒక గది అనుకుంటా, లోపల నేను చూడలేదు. ఒక గది వాళ్ళకి సపరేట్గా వాష్రూమ్ అయితే ఉంది. ఇది ఇలా బిల్డింగ్ అండి. ఇది ఎల్ షేప్ అనమాట. మీకు పైన చూపించింది డబల్ రెండు పక్క పక్కన ఉన్న పోర్షన్ వచ్చేసి పెట్టు. ఇది కార్నర్ చిన్న పెట్టి. ఇది అక్కడ స్టైర్ కేసు, వాష్రూమ్స్, ఆ కింద ఒక పోర్షన్ అనేది ఉంది. మొత్తం బిల్డింగు వ్యూ అయితే ఇదండి. ఇక పక్కకి వెళ్ళి చూస్తే పక్కన కూడా మీకు ఇదిగోండి, ఇది వ్యూ బిల్డింగ్ది. ఆ పైన రెండు పోర్షన్లు, ఆ కింద రెండు పోర్షన్లు. ఇటు పక్క వచ్చేసి స్టైర్ కేస్ ఉన్నాయి. ఆ కింద వచ్చేసి ఒక చిన్న రూము,
మీకు చూపించా కదా, అదండి ఈ బిల్డింగ్ అయితే. ఈ బిల్డింగు మీకు కావాలనుకుంటే, ఈ బిల్డింగు గురించి మీరు చూడాలనుకున్నా, కొనాలనుకున్నా, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఓనర్ అయితే మీకు పక్కా డీటెయిల్స్ అయితే చెప్తాడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్